సో, మీకు మంగ్లీ గారు గావచ్చు, అవును. మధుప్రియ గారు గావచ్చు, జానులీలి గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ కదా! మంచి పరిచయం. హ్మ్. సో, రీసెంట్‌గా మంగ్లీ గారి గురించి బాగా కాంట్రోవర్సీ అవును. అయింది కదా! అవును. సో, మీకు పర్సనల్‌గా ఆమె గురించి బాగా తెలుసు. పరిచయం ఉంది. అవునవును. సో, నిజంగానే అలాంటి వ్యక్తా? మోసం చేసే వ్యక్తా? అదైతే మనకస్సలు అట్లాంటి వ్యక్తి గాదు. అట్లాంటి నాకు తెలిసయితే నేనేమంటున్నానంటే హ్మ్. తెలవదండి. దాని గురించయితే నాకు తెలవదు. బట్ హ్మ్. కానీ తనొక మంచి వ్యక్తి. ఎందుకనంటే ఈ రోజుల్లో తెలంగాణ బోనం పాటలు గాని, హ్మ్. బతుకమ్మ పాటలు గాని హ్మ్. పాడినప్పుడు ఆమెకి ఎన్నో వందల మిలియన్ల హిట్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను 'ఫోక్ స్టార్‌కి' వచ్చిన ఫస్ట్ సెలబ్రిటీని చూసిందంటే ఆమెనే. హ్మ్. హ్మ్. అవును. చూడంగానే నాకొకటి చెప్పిందనమాట. "అరె! నీ గొంతు ఒక స్పెషల్‌గుంది. హ్మ్. నీకు మాత్రం ఒక మంచి రికార్డింగ్ వాయిస్‌లో గాని, హ్మ్. లేకపోతే ఏదైనా మూవీలో గాని, ఏదైనా మంచి ఛాన్స్ వస్తే మళ్ళీ వెనకకి తిరగవు. హ్మ్. మంచిగా సవరించుకో, మంచి గొంతును కాపాడు" అట్లా చెప్తూనే ఉంటదనమాట. హ్మ్. అప్పుడప్పుడు ఆమెకు మంచి ఫేమ్ ఉంది గదా! మరి పరిచయాలు గూడా ఉన్నాయి. అవును. మూవీస్‌లో, ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి. హ్మ్. మిమ్మల్ని ఎప్పుడు రిఫర్ చేయలేదా? ఏదైనా మూవీ ఎందుకు కానీ రిపేర్ ఏదైనా? ఒకరికొకరు ఎందుకు రిపేర్ చేస్తారండి? ఆహా! ఇప్పుడు ఎట్లానంటే నేను బాగున్నా. హ్మ్. ఈ రోజుల్లో నేనే బాగుండాలి. నేనే మంచిగుండాలి అనుకుంటాం గదా మనం. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళ విషయం మనకు మంగ్లీ అక్క అనే గాదు నేను ఎవరి గురించైనా చెప్తున్నా. హ్మ్. అట్లా కొంతమందే ఉంటారు. ఇప్పుడు మంగ్లీ అక్క ఉంది గాబట్టే గదా! వాళ్ళ చెల్లె మన అక్క మన హ్మ్. వాళ్ళ చెల్లి వచ్చారు. అవును. ఇంద్రావతి గారు గూడా ఇప్పుడు హ్మ్. దాంట్లో పాడిర్రు. అంటే హ్మ్. రిఫర్ చేషినా చేయకపోయినా ఒక ఆఫర్ ఆమె వాయిస్ గూడా పిలిపించుకోవచ్చు. హ్మ్. హ్మ్. చూసే జనం ఏమనుకుంటారంటే ఒక రిఫర్ చేసి ఉండొచ్చేమో హ్మ్. అట్లని జనాలకున్నా గూడా ఎవరి టాలెంట్‌ని ఎంత తొక్కినా గూడా ఒక టైం అనేది ఉంటది పాడతారు. హ్మ్. హ్మ్. అంతే. కానీ మీరు మాత్రం గ్రేట్ అండి. మీరొక మంచి సింగర్ అయ్యారు. బట్ ఏజ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ రాలేదు అని వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు అవును. చూసారా? అంటే ఫోక్ ఇండస్ట్రీ బాలేదు. హ్మ్. సో, ఇలాంటి జానపదాలు క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన హ్మ్. వాళ్ళే ఇప్పుడు ఆఫర్స్ కోసం అవును. స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నారు అని హ్మ్. వాళ్ళ గురించి ఆలోచించారు గదా! హ్మ్. మేబీ ఈ ఆలోచన మీ గురించి అప్పుడు ఎవరైనా ఆలోచించిన వాళ్ళున్నారా? అహా! నాకు అది ఎందుకంటే నేను కష్టపడి వచ్చినా గూడా నాకు తెలుసండి. ఆ! ఇప్పుడు నేను చెప్పిన ఇందాకనే మీకు హ్మ్. హ్మ్. రియల్ వాయిస్‌లేమో ఫేక్ అయిపోయినాయి. హ్మ్. రికార్డింగ్ వాయిస్‌లేమో కొన్ని 100,000,000 బద్దలయిపోయినాయి. హ్మ్. 100,000,000 పాడిన వాళ్ళని నిలబెట్టి, కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు పటాపటగా పాడమని చెప్పండి పాటను. హ్మ్. ఒక్కరు గూడా పాడరు. హ్మ్. గుట్కలేసుకుంటా, మింగుకుంటా అట్లా ఇట్లా హ్మ్. పాడుతుంటారు. అట్లని హ్మ్. గూడా వాళ్ళని తప్పు అనడం లేదు. హ్మ్. ఎవరి వాయిస్ వాళ్ళదనమాట. ఎవరి బేస్ వాళ్ళది. కానీ కరెక్ట్. కొంతమంది వ్యక్తుల గురించే నేను చెప్తున్నా. సో, సాంగ్స్ మనం చాలా వింటూనే ఉంటాం. మూడ్ అవును. బావున్నా, బాలేకపోయినా. సో, బాలేనప్పుడు దానికి తగ్గట్టు సాంగ్స్ వింటూ ఉంటాం. బావున్నప్పుడు దానికి తగ్గట్టు సాంగ్స్ వింటూ ఉంటాం. సో, మీరు పాడిన మీ సాంగ్స్ కంటిన్యూగా ఎక్కువగా వింటూ ఉండే పాట ఏమైనా ఉందా? మీకు నచ్చిన పాట మీరు పాడిందే? ఉన్నదండి. ఆ పాట పాడతారా మా కోసం? ఓకే. ఎందుకంటే నా జర్నీనే పాట రూపంలో జెప్తా. అవునా? ఆ! ఆ! పాడండి. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ పూట రాసుకున్నా ఓ చోట చెప్పుతున్నా నా కథ చెప్పుతున్నా నా కథ జానపదం ప్రాణమాయే పల్లె పదం ఊపిరాయే జీవితం ఎటుబోవునో గమ్యం ఎటో జేరునో నమ్ముకొని నాన్న ఉండే ఎదురు చూస్తూ అమ్మ ఉండే నా కథేమవునో పాటను నమ్ముకుంటినో మా అమ్మ నాన్నల గౌరల కొడుకుని మా అమ్మ నాన్నల గౌరల కొడుకుని కోట్ల ఆస్తులు లేవమ్మా కోట్ల ఆస్తిని నేనమ్మా కోట్ల ఆస్తులు లేవమ్మా కోట్ల ఆస్తిని నేనమ్మా ఎన్నెన్నో జన్మల ఫలమో పాటమ్మతో నా బంధం పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మా అందాల భాగ్యనగరం అదరహో భాగ్యనగరం నా ఒంటరి ప్రయాణం దరి చేరెనన్న నమ్మకం నా ఒంటరి ప్రయాణం దరి చేరెనన్న నమ్మక మేం కళాకారులాము పాటన్ మేము కళాకారులాము పాటమ్మని నమ్ముకున్నాము మా జీవితాల వెనుక సిల్లిగవ్వ ఉండదు గనక మా జీవితాల వెనుక సిల్లిగవ్వ ఉండదు గనక ప్రశ్నిస్తే ఓ పాటాయే దుఃఖంలో ఓ పాటాయే నా జిందగీ సిన్నబాయే నా పాటే మూగబాయే నా జిందగీ సిన్నబాయే నా పాటే మూగబాయే
మా అమ్మ నాన్నల గౌరాల కొడుకుని, మా అమ్మ నాన్నల గౌరాల కొడుకుని, పాటమ్మతో ఎంత దూరం అయినా ప్రయాణిస్తూ ఉంటాం. పాటమ్మ విడువనమ్మ, నిన్ను మరిసే నేనుండనమ్మ. పాటమ్మ విడువనమ్మ, నిన్ను మరిసే నేనుండనమ్మ. నిన్ను మరిసే నేనుండనమ్మ. నిన్ను మరిసే నేనుండనమ్మ. వావ్! సో, పాటతో మీ ప్రయాణాన్ని హ్మ్. ఈ పాట రూపంలో నిజం. రాసుకొని హ్మ్. పాడుతున్నారనమాట. ఇది నా ఒక్కని ప్రయాణమే కాదండి. హ్మ్. నాలాగా వచ్చిన ఎంతో మంది కళాకారులున్నారు. కరెక్ట్. నిజంగానే అందాల భాగ్యనగరం. ఈ హ్మ్. భాగ్యనగరం అందరినీ చేరదీస్తది. హ్మ్. కానీ హ్మ్. అందులో ఒంటరి ప్రయాణాలు ఎంతో మంది ఇక్కడ స్టిల్ ఇక్కడున్నోళ్ళున్నారు. హ్మ్. వెనుదిరిగి ఊర్లకెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఇప్పుడు హ్మ్. సినిమా ఆఫర్స్ కూడా అంతే. ఒక్కసారి లైట్ లైన్‌లోకొచ్చిన వాళ్ళున్నారు. వెనుదిరిగి పనులు చేసుకుంటున్న వాళ్ళున్నారు. పెద్ద అవును. పెద్ద ఆర్టిస్ట్‌లే హ్మ్. ఎన్నో స్ట్రగుల్ పడుతున్నారు. కానీ హ్మ్. ఈరోజు మనం ఇంట్లో ఉండి హ్మ్. హ్యాపీగా బతుకుతున్నామంటే అంతా గాడ్ గ్రేస్ అనుకోని హ్మ్. చెప్పుకోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడు నేను మీకొక టాస్క్ ఇస్తాను. హ్మ్. సో, ఇందాక మీరు చెప్పారు గదా! చాలా మంది కళాకారులు వాళ్ళ పాటని దొంగిలిస్తున్నారు. అవును. ఈవెన్ 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు పాడిన పాటని కొంచెం మోడిఫికేషన్ చేసి పాట దొంగిలిస్తున్నారని హ్మ్. చెప్పారు గదా! సో, ఈ పోరాటం చేసే వాళ్ళ సింగర్స్ యొక్క బాధని, అలాగే హ్మ్. వాళ్ళ సాంగ్ దొంగతనాన్ని హ్మ్. దీన్ని లింక్ చేస్తూ ఏమైనా సాంగ్ పాడతారా? అంటే ఖచ్చితంగా పాటనే పాడతా. పాట ఆ! దొంగతనం పాడతా. ఇప్పుడు చేస్తున్నారని. మీరన్నారు కాబట్టి పాడతా. ఆ! నమ్మరాదు నమ్మరాదో ఈ మాయాలోకం నమ్మరాదు. ఈ పాటల లోకం నమ్మరాదు. నమ్మి నువ్వు ఎడపాడబోకో. చుట్టుముట్టు ఉన్నారే దొంగలు. ఆ దొంగల గుట్టు రట్టే అయితాయి. అది కాలం కొంచెం తక్కువ ఉన్నా వాలి బండారమే బయట పడతాయి. పాటమ్మతోనే ముందు నడువు. నీ ముందు నడిసి ముత్యాపోగు. నీ ముక్కు పుల్ల సైజే వాడు. వాడు పాట దొంగతనమే చేస్తే వాడు దొంగతనము చేసినాక వాడు దొరల పాలు అవుతాడు. దొరల పాలు అయినంక అక్కో దొరల పాలు ఇగ అయినకో దోషిలాగే ముందు నిల్లుస్తాడు. ఏయ్ నమ్మరాదు నమ్మరాదు ఈ పాడులోకం నమ్మరాదు. ఈ మాయాలోకం నమ్మరాదు. పాటలల్లో ఉంది మత్తేసుడు. హ్మ్. అంతే. వావ్! సో, టాస్క్ కూడా ఈజీగా కంప్లీట్ చేసేసారు.